అనలేదనుకోండి, యోబు హ్యాపీగా ఉంది అతని లైఫ్, అవునా? యోబు సంపన్నుడు, బిడ్డలతో ఉన్నాడు, 10 మంది బిడ్డలు, మరి విస్తారమైన ఆస్తి, అతని యొక్క భక్తి బాగుంది, అతని ప్రార్థనా జీవితం బాగుంది, ప్రతిదినము తన కుమారుల నిమిత్తము బలులు అర్పిస్తున్నాడు. ఇంత హ్యాపీగా ఉన్న లైఫ్ను అరే దేవుడు ఎందుకు అసలు ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు? అర్థమైందండి మాట? దేవుడు ఎందుకు చేస్తాడని అంటే ఆయన ఏది చేసినా గొప్ప మేలే కదా. సరే, శుభ్రంగా ఉన్నటువంటి యోబు విషయంలో దేవుడు ప్రస్తావించి మరి అతని విషయం ఆలోచన చేశావా అంటే, అమ్మ గమనించాలి, అపవాది చెప్పిన జవాబు ఏంటో తెలుసా? ఏమన్నాడు? అపవాది అన్నాడు, యోబు ఊరకయే దేవుని యందు, ఒకసారి చూడాలి ఈ మాట, ఊరకయే, అరే నువ్వేమో ఆయన చాలా మంచోడు, చాలా భక్తిపరుడు, చాలా మంచోడు,